గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనకి హ్యూమన్ రైట్స్ అనేవి పాఠశాలల్లో నిర్వహిస్తున్న క్లబ్బులు. మరి దానికి సంబంధించినటువంటి క్లాసులు నేను చెప్తాను. హ్యూమన్ రైట్స్ క్లాస్ 1. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అర్థం చేసుకుని వ్యవహరించినప్పుడు మనిషికి ఒక గౌరవం అనేది కలుగుతుంది. ఇది మానవ హక్కుల యొక్క అంతర్భావం. జాతీయ సంఘపరమైనటువంటి మరియు వ్యక్తిగత వ్యత్యాసాలు మనలో ఉన్నాయి. ఇవి మన ఆర్థిక సాంఘిక వ్యవస్థలో వ్యాపించడం అనేది తప్పకుండా జరుగుతుంది. దీంతోపాటు మతము కులము కూడా మనల్ని వేరు చేస్తుంది. ఈ పరిస్థితుల్లో మనుషుల యొక్క సమానత్వము మరియు ఇతరుల యొక్క గౌరవం స్వాభావికంగా ఇవి వ్యక్తం అనేవి అవ్వవు. కాబట్టి మనుషులందరూ సమానులే. కాబట్టి ప్రతి ఒక్కరిని గౌరవించే అలవాటు మన నిత్య జీవితంలో వ్యక్తం కావాలి. ఇది ఒక సవాల్గా మారింది. దీనిని గుర్తించినప్పుడు మన సాంఘిక వ్యవస్థకు మరియు పరస్పర సంబంధాలకి కూడా మానవ హక్కుల సంస్కృతి అనేది ఒక పునాదిగా రూపొందుతుంది, అంటే మారుతుంది. సమానత్వము, గౌరవము మరియు సహోదర భావం గల సంస్కృతిని బాల్యంలోనే నాటితేనే అది మన జీవితంలో బాగా అభివృద్ధి చెంది అలాంటి వ్యక్తిత్వ నిర్మాణం అనేది పిల్లల్లో జరుగుతుంది. సమానత్వం ఉండాలి, గౌరవం ఉండాలి, సహోదర భావం. ఇలాంటి సంస్కృతిని కానీ బాల్యంలో వాళ్ళ హృదయాల్లో నాటగలిగితే వారి జీవితంలో అవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఈ ఉద్దేశంతోనే మానవ హక్కుల బోధన మరియు మానవ హక్కుల క్లబ్బులు అనేవి పాఠశాలలో నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి మానవ హక్కుల క్లబ్బుల తాలూకా ఉద్దేశం ఏంటన్నది ముందు తెలిస్తే ఆ తర్వాత ఆ క్లబ్బుల్లో మిగతా అన్ని అంశాలు నేర్చుకోవచ్చు.